అరుణ్ గారు సార్ అక్షయ తృతీయ వచ్చింది మొన్న. సో దాని సేల్స్ ఎట్లున్నాయి? ఇది మరోవైపు బంగారం ధర కొంత దిగి వస్తుంది, వెండి కానీ. ఇది గోల్డెన్ ఛాన్స్ అంటారా? పెళ్ళిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది, ఇప్పుడు తీసుకోవచ్చు అంటారా, వెయిట్ చేయాలంటారా? సార్ నేను లాస్ట్ టైం ఒక 1 month క్రితం కూడా ఈటీవీలో కూడా ఇదే చెప్పాను సార్, వెయిట్ చేయండి. ఎందుకంటే ఇవాళ రేపటి ఎఫ్ఎంసీ మీటింగ్ ఉంది యూఎస్ లో, ఫెడ్ లాస్ట్ మంత్ ఇన్ఫ్లేషన్ పెరిగి వచ్చింది, రేపు మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగి వచ్చింది. సో ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కంపల్సరీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి, తగ్గించడం మాత్రం అవకాశం లేదు. ఈ ఒక జనవరిలో ఈ సంవత్సరం ఒకసారి తగ్గించే అవకాశం ఉందన్నారు, బట్ ఇప్పుడైతే అది అవకాశం కనపడట్లేదు నాకైతే. ఇంట్రెస్ట్ రేట్స్ హోల్డ్ చేయడం ఒకటి చేస్తే స్లైట్ కరెక్షన్ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ బై డిఫాల్ట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఒక 0.25% పెంచేస్తే అనిగా చెప్పినట్టుగా ఒక 15-20% కరెక్షన్ రావాలండి. డ్రాప్ ఉంటుంది అంటారు. డ్రాప్ ఉంటుంది. ఈసారి పెద్ద సేల్స్ ఏం లేదండి, జనరల్ 5-10% పెద్దగా ఏదేం కాదు. ఆల్రెడీ అందరూ ముందే బయింగ్ చేసేసిన కాబట్టి గోల్డ్ ఎక్సెప్ట్ అయింది, కానీ గోల్డ్ ఫ్రెష్ సేల్ అవ్వలేదండి. అత్యవసరం అయితే తప్ప కొనుగోలుకి మొగ్గు చూపొద్దు అంటారు. అత్యవసరం అయితే మామూలుగా మీరు రెగ్యులర్ గా ఎస్ఐపి చేసేది, ఎస్ఐపి మాత్రం అవి మాత్రం కంటిన్యూ చేయండి. ఓ ఎక్స్ట్రా అప్పులు చేసుకొని బంగారం తక్కువ రేట్లో అవి కొనుక్కోవడం మాత్రం వద్దంటాను. గత 4 నెలల కిందట చూస్తే సిల్వర్ 4 lakhs దాటిపోయింది, అట్లాగే గోల్డ్ 1.9 lakh దాకా వచ్చింది. ఆ రోజుల్లో చూసాము ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, విజయవాడ, వైజాగ్లో జనాలు క్యూల్లో నిలబడి కొనుగోలు చేశారు. సో అప్పటి ర్యాలీ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా అదే తరహా బయ్యింగ్కి ఇంట్రెస్ట్ చూపుతున్నారా? అసలు కస్టమర్స్ బిహేవియర్ ఎట్లా ఉందంటారు? అప్పట్లో అయితే ఫోమో జనాలు వాళ్ళు ఇంట్లో ఉన్న బంగారాలు అన్ని తాకట్టు పెట్టి కూడా బంగారం బ్యాంకుల్లో అప్పులు తీసుకొని కొన్నారు. నాకు తెలిసిన సర్కిల్స్ లో వాల్యుయేషన్స్ లో గోల్డ్ వాల్యుయేషన్ అయితే బ్యాంక్ లో చేసేవాళ్ళు, వాళ్ళు రాత్రి 11:30-12 దాకా బ్యాంక్ లో రోజు వాల్యుయేషన్స్ మీద పడిపోయేది. ఇప్పుడైనా బంగారం కొనుక్కోవచ్చు సార్, టెంపరీ డౌన్ఫాల్. వాళ్ళు ఇందాక అనిల్ సార్, సత్యనారాయణ సార్ చెప్పినట్టుగా దిస్ ఇస్ టెంపరీ. మేము మళ్ళా నెక్స్ట్ ఏప్రిల్ మే కల్లా బంగారం 2 లక్షలు చూస్తున్నాం, వెండి 3-4 లక్షలు చూస్తున్నాం సార్. వెళ్ళొచ్చు అంటారు అట్లా? నేను ఇందాక కూడా చెప్పాను, మీరు ఎస్ఐపి గా బంగారం కొనుక్కోండి, ఒకేసారి కొనేసుకొని మనం ఎక్కువ సంపాదించే ఆస్తి మాత్రం అప్పులు చేసి బంగారం కొనుక్కోవద్దు. మీ కాడ ఎంత ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ తగ్గట్టుగా ఎస్ఐపి లేదా డిజిటల్ గోల్డ్ లోనో ఏ విధంగా అయినా సరే ఫిజికల్ లోనో అలా కొనుక్కోండి తప్ప మీరు అప్పులు చేసి బంగారం వెండి కొనుక్కోవద్దు అంటాను నేను. స్పెక్యులేషన్కి వెళ్ళొద్దు అంటారు. స్పెక్యులేషన్ మీ దగ్గర ఎంత ఉంది, మంత్లీ మీరు నెలకి మంత్లీ 10,000 రూపాయలు డిజిటల్ ETF కొంటున్నారా, డిజిటల్ గోల్డ్ లో సేవ్ చేసుకోండి, అలా చేసుకోండి. అదే మీరు అప్పులు చేసి బంగారం పెరుగుద్ది, అది ఎప్పుడు పెరుగుద్ది తెలియదు, ఎప్పుడు తగ్గుద్ది తెలియదు. మన రీసెంట్ జనవరిలో 190 వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు మన మార్చి 23 తారీఖున 135 లో కొట్టి మళ్ళీ ఇప్పుడు 150 నడుస్తుంది. సో ఈ వాలిటిలిటీలో మీరు మనస్తాపం గురైపోయి లాస్ బుక్ చేసుకుంటారు. దానికంటే నెల పద్ధతిగా ఎస్ఐబిఓ లేదా డిజిటల్ గోల్డ్ లేదా ఫిజికల్ గోల్డ్ మీరు మళ్ళీ 10,000 కొనాలనుకుంటే అది కొనుక్కొని దాచుకొని జాగ్రత్త చేసుకోండి. అదే మీకు లాంగ్ టర్మ్ మంచి సేవింగ్ అవుతుంది, మంచి రిటర్న్స్ వస్తుంది దాంట్లో కూడా. రైట్. సో బిహేవియర్ లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయా? లైట్ వెయిట్ జ్యువెలరీ కావచ్చు, అట్లాగే సిల్వర్ ఆర్టికల్స్, ప్లాటినం, వీటి వైపు ఏమన్నా మొగ్గు చూపుతున్నారా? కస్టమర్ లైట్ వెయిట్ జ్యువెలరీ బాగా సైడ్ అయ్యారు సార్. ఒక 2 years క్రితం అయితే లైట్ వెయిట్ జ్యువెలరీ పెద్ద సేల్ ఉండేది కాదు. ఇవాళ ఈ రేట్లలో అయితే 60% సేల్ అయ్యేది లైట్ వెయిట్ జ్యువెలరీ అండి. 2 years క్రితం వరకు మేము 300 గ్రాములు జడం అమ్మేవాళ్ళం, వడ్డానం అమ్మేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మేము జడం మానేసాం, వడ్డానం ఇప్పుడు వచ్చేసరికి 150-100 గ్రాములు యావరేజ్, 70 గ్రాములు 50 గ్రాములు లైట్ వెయిట్ లో తయారు చేస్తున్నాం. వాటికి ఎట్లా డిమాండ్, వాటికి ఎలా ఉంది సార్? అయితే భయంకర డిమాండ్ ఉంది సార్, లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే బాగా డిమాండ్ పెరిగింది. రెండోది బడ్జెట్స్ లిమిట్ రావడం వల్ల మొన్న దాకా 22 క్యారెట్లు చేసేవాళ్ళు మొత్తం మా ప్రొడక్షన్ అంతా, ఇప్పుడు మొత్తం 18 క్యారెట్, ఇంకా త్వరలో మేము 14 క్యారెట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ల్యాబ్ ఏమంటే సిజెట్ జ్యువెలరీ అయినా సరే. ప్లాటినం సైడ్ కూడా బాగా గిరాకీ పెరిగింది, కస్టమర్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ పెరిగినాయి. ఆల్మోస్ట్ గోల్డ్ ధరలకే ప్లాటినం కూడా వస్తున్నట్టుంది. ఆల్మోస్ట్ గోల్డ్ కంటే కావచ్చు సార్, గోల్డ్ విత్ ప్లాటినం 40-60% డిస్కౌంట్ సార్. ప్లాటినం ఎంత ఉంది ఇప్పుడు? $2,000 డాలర్ ఔన్స్ ఉంది. గోల్డ్ ఇప్పుడు $4,600 డాలర్ ఔన్స్.